ఇది దోమకొండలోని శివరామ ఆలయం. హైదరాబాద్కు 111 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పాతకాలం నాటిది, దాదాపుగా 18వ శతాబ్దం నాటిది, అంటే 200 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. ఈ ఆలయంలో 2 గర్భగుడులు గలవు, ఒకటి శివుడికి, ఇంకొకటి రాముడికి. ఇలా శివుడికి రాముడికి 2 గర్భగుడులు ఒకే దగ్గర ఉన్నటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. 2 ధ్వజస్తంభాలు, 2 రథాలు కూడా కలవు. ఆలయం చుట్టూ కూడా అందమైన స్తంభాలతో నిర్మించబడినటువంటి మనం చూస్తున్న నిర్మాణం కలదు. అప్పటి దేవాలయం అయినా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా పటిష్టంగా నిలబడి ఉన్నది. గర్భగుళ్ళపై ఉన్న ఆలయ గోపురాలపై అందమైనటువంటి డిజైన్స్ తోటి, దేవీ దేవతల చిత్రాలతోటి చాలా అందంగా నిర్మించారు. ఆలయం చుట్టూ చిన్న ఇరుకైన సందు మాత్రమే ఉన్నందున పైన ఉన్న అన్ని చిత్రాలను చూపించలేకపోతున్నాను. తరువాత వీడియో భాగంలో ఏదో ఒక సందర్భంలో అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయ గోపురం శివుడిది. పైన మనకు శివుడి ఆయుధమైన త్రిశూలం కూడా కనిపిస్తుంది. శివాలయం గోపురం పక్కనే కనిపిస్తున్నది రామాలయం యొక్క గోపురం. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఆలయం చుట్టూ కూడా కనిపిస్తుంటాయి. వామనుడు బలిచక్రవర్తి దగ్గర అడిగిన 3 అడుగుల ప్రదేశం సంబంధించిన చిత్రం చాలా అబ్బురపరిచే విధంగా ఉంటుంది. ఒకటి ఆకాశంలో ఉంటుంది అడుగు, ఒకటి అతని నెత్తి మీద పెట్టిన అడుగును మనం చూడవచ్చు. ఆలయం ఇటువైపుకు చూసినట్లయితే శ్రీకృష్ణుని విగ్రహం. శ్రీకృష్ణునికి ఇరువైపులా తబలా, వీణ వాయిస్తున్న చిత్రం చూడవచ్చు. అదేవిధంగా అందమైన పావురాలు, చిలుకల్ని కూడా చెక్కినారు. ఆ తర్వాత అప్పటి కాలంలో తయారు చేసినటువంటి లోహ గరుడు, హనుమంతుడు, నంది అవన్నీ కూడా ఆలయం పక్కనే ఉన్నాయి. కాసేపట్లో మనం లోహంతో చేసినటువంటి శేషనాగు చాలా బాగుంటుంది. ఆ తర్వాత బయట ఉన్న 2 రథాలు చూస్తాము. లోతైనటువంటి మెట్ల బావితో ఉన్నటువంటి ఒక అందమైన కోనేరు. ఈ ఆలయంలో మనకు ఒక స్ఫటికలింగం ఉంటుంది. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలు కూడా శివాలయంలో ఉంచారు. ముందు నుండి చూస్తే మనకు 2 ధ్వజస్తంభాలు, 2 ఆలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి. మనం కాసేపట్లో శివుణ్ణి అదేవిధంగా రాముణ్ణి దర్శనం చేసుకుంటాము. మనం దర్శనం చేసుకున్నాక ఈ ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాశీలో మనకు విశ్వేశ్వరుడు ఉంటాడు, కాశీ విశ్వేశ్వరుడు అంటాం కదా. అదేవిధంగా ఇక్కడున్న శివాలయానికి కూడా విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మనకి ఇదే ఆలయంలో శివలింగంతో పాటుగా అక్కడ ఉన్న 12 శివలింగాలు కూడా చూడవచ్చు, చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి. 12 జ్యోతిర్లింగాలు. తర్వాత మనం రామాలయంలో ఉన్నటువంటి రాముణ్ణి దర్శనం చేసుకుందాం. ఇలా మనకు శివాలయం, రామాలయం పక్క పక్కనే గర్భగుడులతో ఉన్నటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. మనకు మూర్తి విగ్రహాలు ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు వేరే, మరియు ఆలయంలో ఉండే విగ్రహాలు వేరువేరుగా ఉన్నాయి. ముందు లోహ విగ్రహాలు, వెనకాల రాతి విగ్రహాలు, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. రామాలయం ఎదురుగా ధ్వజస్తంభం కింద హనుమంతుడు, గరుడ విగ్రహాలు కలవు. ఇది శివాలయం ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, నంది, త్రిశూలం 4 వైపులా చెక్కినారు.
రామాలయం ఉన్న ధ్వజస్తంభానికి గరుడు, శంఖచక్రాలు, నామాలు 4 వైపులు కలవు. రామాలయం యొక్క ద్వారము పైగోడకు మత్స్యావతారము, అదేవిధంగా కూర్మావతారము 2 కనిపిస్తాయి మనకు. విశ్వేశ్వర స్వామి ఆలయం పై భాగంలో నాగబంధం ఉన్నటువంటి శిల్పం కనిపిస్తుంది మనకి. దేవాలయం యొక్క గోడ కూడా కొన్ని చిత్రాలు చెక్కినారు. అవి వింత వింతగా ఉన్నాయి. కొన్ని అందమైన డిజైన్స్తో పాటుగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా చెక్కినారు. అవి మీరు చూస్తూ ఉండండి, నేను ఈ ఆలయ కథ చెప్తాను. అయితే దోమకొండను పరిపాలిస్తున్నటువంటి సంస్థానాధీశులు ఎవరంటే కామినేని రెడ్డి రాజులు. వాళ్ళందరట ఒకసారి కాశీకి వెళ్తారు. కాశీలో వాళ్ళు నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే కాశీ విశ్వేశ్వరుడు కళ్ళు కనిపిస్తాడు. వాళ్ళకు కనిపించి దోమకొండలో శివ రామ ఆలయం 2 పక్కపక్కన ఉండే విధంగా నిర్మించమని ఆదేశిస్తాడు శివుడు. ఆ తర్వాత కామినేని రెడ్డి రాజులు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అందుకే ఇక్కడ మనము వైష్ణవ శైవ 2 ఆరాధనా పద్ధతులు సంప్రదాయాలను ఈ దేవాలయంలో మనం చూడవచ్చు అన్నమాట. ఇది 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి దోమకొండలో ఒక కోట ఉంటుంది. మన చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ తేజ భార్య అయినటువంటి ఉపాసన వాళ్ళ గ్రామం ఇది. వాళ్ళకు సంబంధించిన కోట కూడా ఇక్కడ ఉంది. దీని మీద కూడా మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. మత్స్యావతారంతో ఉన్నటువంటి శిల్పాన్ని ఎంత అందంగా చెక్కినారో చూడండి. ఇక్కడ ఆలయ ప్రవేశ ద్వారం పై భాగంలో ఒక అందమైన చెక్కడం కనిపిస్తుంది. రకరకాల వల్లికలతోటి, పత్రాలతోటి చాలా బాగుంటుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఉన్నటువంటి చెక్క తలుపులు అప్పటి కాలంలోనేనట. ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. మనం కాసేపట్లో వాటిని పూర్తిగా చూస్తాము. మనం ఇది చూడడం అయిపోగానే ఆలయానికి సంబంధించిన దిగుడు మెట్లు ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి కోనేరు చూస్తాము. ఆ కోనేరు దగ్గరే ఇంకొక స్ఫటిక శివలింగం కూడా ఉంటుంది. అది కూడా చూస్తాం మనం. ఈ ద్వారానికి అందమైనటువంటి చక్కడాలు కలవు. అక్కడ వాయిద్యకారులు, మధ్యలో విష్ణుమూర్తి. ఈ ఆలయంతో ముడిపడి ఉన్నటువంటి పెద్దయ్య, చిన్నయ్య సమాధులను కూడా మనం తెలుసుకోవాలి. ఈ దేవాలయం కంటే ముందే నిర్మించబడినటువంటి నిర్మాణాలు ఈ పెద్దయ్య, చిన్నయ్య సమాధులు. మరి పెద్దయ్య ఎవరంటే అతని అసలు పేరు నిత్యానంద స్వామి. వారు ఇక్కడ జీవ సమాధి కావడం జరిగింది. అతను ప్రజల్లో దైవ సమానుడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కామినేని వంశీయులు అనుకున్నాం కదా, వారి సంస్థానం కోసం, లోక కళ్యాణం కోసం అనునిత్యము ధార్మికమైన అదేవిధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో ఒక ఆరాధ్య దైవంగా స్థిరపడ్డారు వీరు. వారి 2 సమాధులే ఇవి. అయితే అప్పట్లో వీటి దగ్గరికి పురుషులు మాత్రమే వచ్చేవారు. మరి మహిళలు కూడా రావాలనే ఉద్దేశంతో ఏదైతే కాశీ విశ్వేశ్వరుడు ఆదేశించినటువంటి శివరామ ఆలయం ఉందో ఈ సమాధుల పక్కనే నిర్మించడం జరిగింది. కావున ఈ సమాధులు శివరామ ఆలయాల కంటే కూడా ముందు కట్టినటువంటి నిర్మాణాలు. నిత్యానంద స్వామి యొక్క శిష్యుడు, అతన్నే చిన్నయ్య అంటారు. అతని పేరు ఆత్మానంద స్వామి. వారిద్దరి సమాధులే ఇవి. పక్కనే మనకు నవగ్రహాలు కలవు.
నవగ్రహాలు చూడడం కాగానే ఆలయం ముందున్నటువంటి అందమైన మండపం, రథాలు, అదేవిధంగా కోనేరు, శివుని యొక్క స్ఫటికలింగం చూస్తాము. ఇవే 2 రథాలు. ప్రస్తుతం అయితే వాటిని కప్పివేశారు. మన ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం వాటిని మంచిగా తీర్చిదిద్ది బయటికి తీస్తారు. మండపం చూడండి, చాలా అందమైనటువంటి మండపం 4 కాళ్ళతో నిర్మించబడి ఉంది. ఆలయం యొక్క ఖాళీ ప్రదేశం చాలా ఉంది. అక్కడ ముందున్నటువంటి రాగి చెట్టు కింద మనకు నాగదేవతలు కూడా ఉన్నారు. మనము ఇంతకు మునుపు శివుని యొక్క స్ఫటికలింగం అనుకున్నాం కదా, కోనేరులోకి దిగే మెట్ల దగ్గరే ఉంటుంది. మనకు ఇక్కడ జాలి లాంటిది ఏర్పాటు చేశారు కదా, అందులో మనకు శివుడి యొక్క స్ఫటికలింగం ఉంటుంది. అయితే మనం కోనేరులోనికి దిగడానికైతే అనుమతి లేదు. దానికి మొత్తం రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరు దిగకుండా తాళాలు వేశారు. కాకపోతే మనం చుట్టుపక్కల తిరగవచ్చు. పైనంగా మీకు చూపిస్తాను. చూడండి ఎంత లోతుగా ఉన్నదో. ఇప్పుడు మనం కొద్ది ఎత్తు నుంచి చూస్తాము. ఇంకొంచెం పైనుంచి చూస్తే మనకు కళ్ళు తిరిగిపోతాయి. అన్ని వైపుల నుంచి కూడా మీకు చూపిస్తాను. ఇది చూడడం అయిపోగానే రాగి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవత, అదేవిధంగా 2 గోపురాల పైనటువంటి వెనక భాగం మనం చూడలే కదా, వెనక భాగం నుంచి కూడా చూస్తే ఎంత అందమైనటువంటి శిల్పాలు ఉన్నాయి, చెక్కడాలు ఉన్నాయి. అవన్నీ చూస్తాం. పూర్వకాలం బావుల్లో మోట బావులు అని ఉండేవి. వాటిని ఏం చేస్తారంటే ఇక్కడ నీళ్లు తోడుకుందానికి ఇలాంటి ఏర్పాట్లు చేసేవాళ్ళు. అంటే ఇక్కడ నీళ్లు పెద్దగా ఉన్న ఒక పాత్రని బావిలో వేస్తారు. అది పైకి లాగడానికి ఇక్కడ ఒక చక్రం లాంటిది పెడతారు. వాటికి పశువులు లేదా ఆవులు ఏం చేస్తారంటే వాటికి కట్టేసి వెనక్కు లాగిస్తూ ఉంటే ఆ నీళ్ళ పాత్ర పైకి వస్తుంది. ఆ నీళ్ళు ఇక్కడ వీళ్ళు తీసుకొని లేదా పొలాలకు పంపుకునేవాళ్ళు. అలాంటి నిర్మాణమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాగి చెట్టు కింద నాగదేవత విగ్రహాలు కలవు. కాకపోతే అవి ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తున్నాయి. ఇది చూడడం అయిపోగానే ఆలయం యొక్క గోపురం వెనక భాగం నుంచి ఎలాంటి అందమైన చిత్రాలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయో చూస్తాము.